ప్రియమైన సోదరి సోదరులారా, మనమంతా ఈరోజు ఈ స్థలంలో చేరి ప్రభువును ప్రార్థించడానికి, దేవుని మాటలు వినడానికి, దేవుడిచ్చిన ఈ ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మనందరినీ ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన దైవజనులు రెవరెండ్ ఎం జ్యోతిరాజయ్య గారికి వందనాలు తెలియజేస్తూ వారిని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దైవ సేవకులైన మీ అందరికీ, దైవ సేవకులందరికీ వందనాలు. మరి ముఖ్యంగా మన గౌరవనీయులు మేడిది జాన్సన్ అయ్య గారికి, అలాగే బిషప్ ఎం ఎలీషా అయ్య గారికి, అలాగే మన పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు ప్రభాకర్ గారికి, అలాగే మాజీ ప్రెసిడెంట్ గారు మా రమేష్ గారికి, ఇంకా ఉన్న దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా జ్యోతిరాజు గారిని నేను అభినందిస్తున్నాను. వారు చెప్పినట్టుగా బిషప్ ఎలీషా గారు, అలాగే బిషప్ అమ్మగారు దయామణమ్మ గారు, దేవుడు వారిని రక్షించుకున్నాడు. ఎలీషా గారు విజయవాడ సియోన్ బైబిల్ కళాశాలలో వారు ట్రైనింగ్ అయ్యారు. ఆ తర్వాత వారు సేవ చేస్తూ అంతర్వేది బాలులో కూడా బైబిల్ ట్రైనింగ్ అయ్యారు 69వ సంవత్సరంలో. అప్పుడు నేను కూడా వారితో బైబిల్ ట్రైనింగ్ అయ్యే భాగ్యం దేవుడు ఇచ్చాడు. మేము బైబిల్ స్కూలు స్టూడెంట్స్ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎంత గొప్పడు. ఆయనతో కలిసి ట్రైనింగ్ చేసే భాగ్యం ఇచ్చాడు. ఆయన అప్పటికే పెళ్ళాడేసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిగా ట్రైనింగ్ అయ్యాం. అన్నా మినిస్ట్రీస్లో సేవ చేస్తాను. వారు అమలాపురంలో గొప్ప సేవ చేశారు. వారిని అమలాపురం నుండి ఏలూరు పంపారు. వారు అమలాపురం వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాను అమలాపురం. వీళ్ళగా ఏదేమైనా అయ్యగారు చెప్పినట్టు పిల్లలందరి మీద చేతి నుంచి ప్రార్థించగా పిల్లలందరూ ఆశీర్వదించబడ్డారు. వారికి 3 కుమారులు, 2 కుమార్తెలు, 5 దేవుని సేవలో అద్భుతంగా వాడబడుతున్నారు. దేవునికి స్తోత్రాలు. దానికి కారణం తల్లిదండ్రుల ప్రార్థన. నాకు 72. మా అన్నయ్య ఎలీషా గారికి ఎంతో 79. ఆయన చాలా పెద్ద ఆయన. ఆయనకి నాకు ఇప్పుడు ఏదో చేస్తానంటుంది. ఏం చేస్తాను? కానీ దేవుడు ఇచ్చిన పదంతో చేస్తున్నాం. మొదటి వరకు ఈయనంత మట్టుకు చాలు అనుకున్నాను. 2 సార్లు మరణం దేవుడు తప్పించాడు. ఇప్పుడు కొత్త కోరిక వచ్చింది. ఏమైనా సరే సెంచురీ కొట్టాలని. 100 సంవత్సరాలు బతకాలి, ప్రభు కొరకే బతకాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడున్న యవనస్తులు చేసినట్టుగా మేము చేయలేం, కానీ వెనకాల నుండి కబుర్లు చెప్తాం. దేవునికి స్తోత్రం. మరి జ్యోతిరాజు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. గత కాలంలో అద్భుతంగా క్రూసైడ్స్ పెట్టి గొప్ప సేవ చేసి అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించారు. దేవుడు ఇప్పుడు పాస్టర్స్కి చెప్పాలని, ఈనాడు ఎలా సేవ చేయాలో సిద్ధపరచాలని దేవుడు నన్ను ప్రేరేపించాడండి. ఏదైనా భీమవరం నుంచే మొదలెడుతున్నాను కదా, కనుక ఈ పాస్టర్ల సమావేశం కూడా భీమవరంలోనే మొదలెడతానంటే ఓకే అన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పని అంతసేపు మంచి పని చేస్తానంటే చెయ్యంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. చెయ్యంటాం. కబుర్లు ఏమైనా చెప్పగలిగితే చెప్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నా ఇవ్వగలిగితే ఇచ్చేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే అన్ని సహకారాలు, అన్ని ప్రోత్సాహాలు ఉండాలి కదా. మా పని అది. ఇప్పుడు అటువంటి యవనస్తులు దేవుడికి కావాలి. ఈనాడు ఎలాగా సేవ జరుగుతుందో ఏంటో అదంతా వారికి తెలుసు. మా కాలం సేవ దేవునికి స్తోత్రం. మా ఎలీషా అన్నయ్య అయితే కొబ్బరి చెట్లు ఎక్కేవాడు సువార్త చేయడానికి కాదు,
మీటింగ్ చెడగొట్టడానికి. ఎక్కడన్నా మీటింగ్ జరుగుతుంటే కొబ్బరి చెట్టుకి అక్కడి నుంచి స్టూడెంట్ పెట్టుకులో కొబ్బరికాయలు బంతులు అది అల్లరి చేసేవాడు. అటువంటి అల్లరి చేసి అన్ని దేవుడు పట్టుకుని మన్నా మినిస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్గా చేసి గొప్ప సేవ జరిగించారు. ఆ పిల్లలు కూడా దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నాడు. ప్రియులారా, ఈ మధ్య వారి పెద్ద కుమారుడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. విచారకరమైన విషయం. అయితే రెండవ కుమారుడు యేసుపా సంగారెడ్డిలో అద్భుతమైన సేవ చేస్తున్నాడు. మా బిషప్ ఎర్నెస్టయ్య గారు ఉన్న ఆ యొక్క అనుభవం ఏంటంటే, ఎవడన్నా పని చేస్తాడంటే వాడిని గురిపెట్టడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాడు చేయగలిగిన పని ఆయనకు అప్పగిస్తాడు. మా యేసుపాల్ గారు మంచి వర్షిప్ ప్రపంచమంతా తిప్పేసాడు అయింది. మా ఎర్నెస్టయ్య గారు వర్షిప్ చేయడానికి. దేవునికి స్తోత్రం. అలాగే జ్యోతిరాజు గారు మంచి ప్రసంగికుడు, మంచి గాయకుడు. ఇప్పుడు పాడిన పాట మరి ఎక్కడితో నాకు తెలియదు, తమరు రాసింది అలాగే రాస్తారు. మీరు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన పాట రాశారు. స్తుతి నైవేద్యం అనే కార్యక్రమం కూడా అద్భుతమైన పాట రిలీజ్ చేశారు. ఆ తలంతు దేవుడు ఆయనకి ఇచ్చాడు, నాకు ఇచ్చాడు తలంతు. వాళ్ళు రాత్రి కోడుకోవడమేమో ఎవరికి ఇచ్చి తలంతు అడిగారు. మరి జ్యోతిరాజు గారు తలపెట్టిన ఈ కార్యక్రమం ఆయన మహిమ కొరకు, సేవాభివృద్ధి వరకు దేవుడు వాడుకొనును గాక. నీకు శుభం తెలియజేస్తున్నాను. దేవుడు ఆయన అంత గొప్పగా వాడబడడానికి వెనకాల సునీత ఒక ఆవిడ ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆవిడ ఎక్కడో దొరకలేదు. ఏలూరులోనే కాలేజ్ చదువుకున్నప్పుడు ఈ నెల పట్టేసుకున్నాడు, పట్టేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. మరి మీరు పట్టుకున్నాడు, ఆవిడ పట్టుకున్నాడు, దేవుడికి తెలుసు. దేవుడికి స్తోత్రం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక.